ప్రతి ఒక్క క్లయింట్‌ని ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తే హ్మ్. వాళ్ళు అక్కడే కనెక్ట్ అయిపోతారు. హ్మ్. డెంటిస్ట్రీ అంటే అందరికీ ఒక భయం ఉంటది. డెంటల్ చైర్‌లో కూర్చోంగానే వణికిపోతారు. ఎంత పెద్దోళ్ళైనా సరే, అవును. పెద్ద పెద్ద విలన్‌లైనా సరే, ఎంత పొలిటీషియన్స్ అయినా సరే. ఎందుకో తెలీదు. బట్ యాక్చువల్‌గా డెంటిస్ట్రీ మనం ప్రాపర్ వేలో చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పెయిన్‌లెస్. కరెక్ట్. మన దగ్గర చేయించుకున్న తర్వాత ఎవ్వరు కూడా డెంటల్ ట్రీట్మెంట్ అంటే భయం లేదు హ్మ్. అనేవాళ్ళే ఉంటారు. ఎవరు భయపడరు. అంతేనంటారు. హ్మ్. కానీ 18 సంవత్సరాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? బ్యాక్ వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత 2007 ఐ వాజ్ 2008 ఐ వాజ్ బ్యాక్ ఇన్ ఇండియా. హ్మ్. అప్పటి నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. అంతకుముందు? ట్రావెల్ మెనీ కంట్రీస్. ఓహ్! ఓకే. అయితే అక్కడ ప్రాక్టీస్‌కి, మీకు ఇక్కడ ప్రాక్టీస్‌కి డిఫరెన్స్ ఎక్కడ అనిపించింది సార్? ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఈజ్ గుడ్ అండి. హ్మ్. ఇండియాలో వి సీ మోర్ వాల్యూమ్స్. హ్మ్. అంటే ఎక్కువ మనకి పాపులేషన్ ఎక్కువ అవటం వల్ల అవును. ప్రతి డాక్టర్కి నేర్చుకునే టైం నుంచి మెడికల్ డెంటల్ కాలేజ్ నుంచి కూడా మనకి డైరెక్ట్గా పేషెంట్స్ మీద నేర్చుకునే అవకాశం ఎక్కువ. కరెక్ట్. వెస్ట్రన్ కంట్రీస్లో, డెవలప్ కంట్రీస్లో తక్కువ పాపులేషన్ ఉన్న చోట ఆ అవకాశం ఉండదు. హ్మ్. అందుకే మీరు చూస్తే ఎనీ డాక్టర్స్ హూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఇండియా హ్మ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎదురుండదు ఇంకా. అవును. అవును. బికాజ్ అవర్ ప్రాక్టికల్ క్లినికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ట్రూ. డైరెక్ట్గా జబ్బులు ఉంటాయి, అవును. జబ్బుల మీద చూసి నేర్చుకుంటారు. కరెక్ట్. సో ఎక్కువ అవగాహన ఉంటుంది. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా హ్మ్. మోర్ స్కోప్ ఉంటుంది. ఎంత చెప్పగలిగితే అంత ట్రైన్ చేసే స్కోప్ ఉంటుంది. కరెక్ట్. సో బయట కంట్రీస్లో అట్లా కాదు, కరెక్ట్. ఎక్కువ బుక్లో చదువుకోవటం. మన ఇండియాలో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా ఏదైనా ఉందా అంటే మన పళ్ళే. అన్ఫార్చునేట్లీ. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వస్తారు మీ దగ్గరికి. సో ఇప్పుడు అవేర్‌నెస్ పెరుగుతోంది యాక్చువల్లీ. సో డెంటల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. అవును. ఎక్కడ ఎందుకు మా నాన్నగారు 70 ఏళ్ళు పళ్ళన్నీ ఊడిపోయాయి. Hmm. డాడీ పళ్ళు కట్టిస్తాను అంటే అమ్మో వద్దంటారు. నేనంటే సాలిడ్స్ ఎలా తింటారు మరి? అంత సాఫ్ట్‌వే తింటాను అంటే మరి బాడీ ఎలా నిలబడుతుంది? మజిల్ ఎలా నిలబడుతుంది అంటే వినరు ఇప్పటికి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పళ్ళు ఊడిపోవటం అనేది జరగకూడదు. హ్మ్. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హ్మ్. నేను రెగ్యులర్గా ఒక అడ్వైజ్ ఇస్తూ ఉంటాను అందరికీ కూడా. హ్మ్. చైల్డ్ వెన్ యూ సీ ద ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్, హ్మ్. అప్పటి నుంచి డెంటిస్ట్ దగ్గర చూపించడం మొదలు పెట్టాలి. అప్పుడే పేరెంట్స్కి అవగాహన ఉంటుంది. హ్మ్. పళ్ళు వచ్చినప్పుడు దేంతో తోమాలి, ఎలా తోమాలి, తోమాలా లేదా, హ్మ్. తోమొచ్చా లేదా, హ్మ్. ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అవును. పూర్వకాలంలో అయితే అమ్మమ్మలు ఆ టైంలో వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేసేవారో తెలియదు. ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదుగా. అప్పుడు పందు పుల్లలు, గానుగ పుల్ల వీటితో మా అమ్మమ్మ వాళ్ళు తోముకునేవాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి. మీరు నమ్మరు, మా ఫ్రెండ్స్ రంప పొట్టు, ఇటుక పొడి, బొగ్గు పొడి, బొగ్గు పొడి, ఉమ్, కచ్చిక పొడి ఇవన్నీ చేస్తే ఉమ్. అవన్నీ చేసి అఫ్ కోర్స్ నేను కూడా ఒకసారి తోమలేదని అంట్లా. ఇప్పుడు సెన్సిటైడ్ వాడాల్సి వస్తుంది అన్నీ అరిగిపోయి. ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. సో పసిపిల్లల్లో అసలు ఏం చేయాలనేది తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి దే షుడ్ బ్రింగ్ దైర్ చైల్డ్ టు ఎ డెంటిస్ట్. ఫస్ట్ టైం పళ్ళు చూసినప్పుడు రావాలి. అప్పుడు వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు డెంటిస్టులు. రైట్. సో ఆ రోజు నుంచి చూస్తే తగిన జాగ్రత్తలన్నీ పడతారుగా. లైఫ్ లాంగ్ ఎన్నేళ్ళు వచ్చినా కూడా న్యాచురల్ పళ్ళని మనం ఎలా కాపాడుకోవాలో, ఎలా రీటైన్ చేసుకోవాలో అది ఇంపార్టెంట్. Correct. ఊడిపోయే వరకు వెయిట్ చేయటం, ఊడిపోయిన తర్వాత కట్టించుకోకుండా ఉండటం, కట్టించుకునే గ్యాప్లో చాలా ఏళ్ళు పళ్ళు ఉండకపోవటం. అసలు 30% ఆఫ్ ద డైజెషన్ హ్యాపెన్స్ ఇన్ ద మౌత్. అంటే మనం సంపూర్ణంగా ఒక్కొక్క ముద్ద సరిపడా టైంలో నవిలి మింగిన తర్వాత 30% డైజెషన్ ఇక్కడ అయిపోతుంది. కరెక్ట్. మిగిలిపోయినటువంటి 70% హ్యాపెన్స్ ఇన్ ద స్టమక్, డియోడినం, గట్, ఇంటెస్టైన్స్ అన్ని. సో ఇప్పుడు ఈ కాలంలో ఎవరు తింటున్నారు? సో అందుకని పళ్ళ మీద ఇంపార్టెన్సే లేదు. ముందు పన్ను ప్రాబ్లం వస్తే వస్తున్నారు తప్ప లోపల దంతాలు లేకపోతే ఎవరు రారు. ఎందుకంటే అందరూ మింగేస్తున్నారు. ఒక ఫోన్ చూసుకుంటూ, ఫోన్ కాల్ మాట్లాడుతూ అందరు హడావిడిలో. దారుణం. సో ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎప్పుడైతే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఫస్ట్ వాళ్ళ పళ్ళు చూస్తే లోపల దంతాలు ఏమి ఉండవు. ఇప్పుడు ఫుడ్ తిన్నప్పుడు కంప్లీట్గా నవలగలిగితేనే కదా లోపల అబ్జార్ప్షన్ అయ్యేది. వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్స్ డెఫిషియన్సీ ఇవన్నీ రావటంలో ఒక 40% రీజన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ టీత్. సో మనం అది మిస్ అవుతున్నాం. అది మిస్ అయ్యి విటమిన్లు టాబ్లెట్లు వేసేసుకోవటము, లేకపోతే సెలైన్లు ఎక్కించుకోవటము, మంచి మంచి న్యూట్రిషన్ అనుకుంటే మళ్ళీ అది తాత్కాలికం. ఇప్పుడు అన్ని ఆ విటమిన్స్ కూడా మనకి ఇంజెక్షన్ రూపంలో వచ్చేసింది. ఇంజెక్టబుల్స్ అయిపోయింది. సో ఓరల్ ఫుడ్ హ్యాబిట్స్ లో వచ్చేటువంటి సంపూర్ణమైన నమలటం చేయగలిగితే మీ డైజెషన్ ఈజ్ కంప్లీట్. అంటే ఇందాక మీరు అన్నట్టు పుట్టినప్పుడు వచ్చే పళ్ళు ఒక ఏజ్ తర్వాత పాల పళ్ళు ఊడిపోతాయి.
ఊడిపోయిన తర్వాత కదా మనం డాక్టర్ చూపించాలి, యాక్చువల్గా ముందే చూపించాల్సిన అవసరం ఏముంది అంటే అంటారు. అంటే వాళ్ళు తినే ఫుడ్, ఆ ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టుగా ఆ పళ్ళు నిర్మాణం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళలాగా అన్ని నవిలు తినలేరు. కరెక్ట్. సో వాళ్ళు తినే బేబీ ఫుడ్ కాడి నుంచి అలా నెమ్మదిగా అన్నప్రాసన తర్వాత మామూలు ఫుడ్, బేబీ ఫుడ్ తర్వాత కొంచెం పెద్ద ఫుడ్, పెద్దవాళ్ళు తినే ఫుడ్ వస్తుంది. దాదాపుగా 6.5 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఫస్ట్ సెట్ ఆఫ్ పాలపళ్ళు ఊడిపోవటం మొదలవుతుంది. ఎప్పుడు ఊడిపోతాయి? పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు ఊడిపోతాయి. మరి అప్పుడు కూడా ఫుడ్ కావాలి కదా. సో టీత్ ఎప్పుడైతే ఉంటాయో వాటికి మెయింటెనెన్స్ కావాలి. కరెక్ట్. ఇప్పుడు నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాం. చిన్న పిల్లల్లో ముందు పళ్ళు అన్ని నల్లగా ఉంటాయి, అన్ని పుచ్చిపోయి ఉంటాయి. మీరు చాలా మందిలో చూసుంటారు. అవును. రిచ్ క్లాస్ లో ఉన్నారు, కరెక్ట్. లో సోషియో ఎకనామిక్ స్టేటస్ పాపులేషన్ లో కూడా ఉన్నారు. అబ్సల్యూట్లీ. అంటే రాత్రి పూట్లు బాబు పాప ఏడుస్తున్నారని చెప్పి షుగర్ కలిపిన పాలు బాటిల్లో పెట్టేస్తే వాళ్ళు నిద్రపోతారు. సో తెల్లవారులు నోట్లో ఉండిపోవటం వల్ల దోస్ షుగర్స్ విల్ డ్యామేజ్ ద టీత్. మై గాడ్. దే కాజ్ క్యావిటీస్. సో మొత్తం పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. రైట్. ఫ్లో అవుతుంది కదా, లిక్విడ్ ఫ్లో అయినప్పుడు మొత్తం పుచ్చిపోయి ఉంటాయి. మై గాడ్. సో అది అవగాహన లేకేగా. కరెక్ట్ కరెక్ట్. అబ్సల్యూట్. అందుకనే టీత్ షుడ్ బి మెయింటైన్ ఫ్రమ్ ద డే దే ఆర్ ఎరప్టెడ్. అయితే మరి ఈ పాలపేక పెడతారు యాక్చువల్, అప్పుడు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయండి? అదే డే టైంలో పర్వాలా, పాలపేక పెట్టుకున్న తర్వాత తాగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మంచినీళ్ళు తాగుతారు, లేకపోతే మాట్లాడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అది వేరు. నిద్రపోయినప్పుడు ఇంకా ద మౌత్ డజన్ మూవ్, అట్లా పెట్టేసి పాలు మింగిన తర్వాత నిద్రలో ఆపేస్తారు. సో నోట్లో కొంత పాలు ఉంటాయి, లాస్ట్ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ గుటక పాలు లోపలే ఉంటాయి. ఓకే. సో లోపల ఉండటం వల్ల పంచదారలో నానబెట్టినట్టు కదా. కరెక్ట్ కరెక్ట్. పళ్ళు పంచదారలో నానబెడితే కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల నెలల పాటు అవన్నీ కూడా డీకే అవుతాయి. ఓకే ఓకే. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోవటం వెంటనే రాదు. రెగ్యులర్గా చాక్లెట్లు తిని వెంటనే పళ్ళు శుభ్రం చేయకపోతాయి. అంటే ఒక చాక్లెట్ యొక్క షుగర్స్, కార్బోహైడ్రేట్స్, దాంట్లో ఉండేటువంటి ఏజెంట్స్ అన్నీ కూడా పన్ను మీద ఒక గంట పాటు, ఒక అరగంట పాటు ఉందనుకోండి, దట్ కెన్ కాజ్ క్యావిటీస్. తిన్న వెంటనే బ్రష్ చేసుకుంటేనో, లేకపోతే ఒక ఫ్రూట్ తింటేనో, ఒక క్యారెట్ తింటేనో, ఒక సాలాడ్ తింటే ఆ చాక్లెట్ క్లీన్ అయిపోతుంది, పళ్ళకి ఏమో హాని కాదు. కరెక్ట్. అలవాటు లేవుగా మనకి. అవును. చాలా మంది అనుకుంటారు వేడి కాఫీ తాగిన వెంటనే చల్లటి తాగకూడదు, చల్లటి తిన్న వెంటనే వేడివి తాగకూడదు, సెన్సిటివిటీ వచ్చేస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? అట్లా కాదండి, ఆల్రెడీ సెన్సిటివ్ టీత్ ఉంటే మీకు అది బయట పడుతుంది అంతే. అంతే, దానివల్ల క్రియేట్ అవ్వడం కాదు. దానివల్ల ఏముండదు. చాలా మంది అనుకుంటారు స్కేలింగ్ తర్వాత, అంటే పళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఆ క్లీనింగ్ వల్ల పళ్ళు అరిగిపోతున్నాయి అనేవాడు కొంతమంది. అబ్బాయి అస్తమానం చేయించాల్సిన అవసరం లేదండి, సంవత్సరానికి ఒకసారి రమ్మంటారు, మరి 2-3 ఏళ్ళకి వెళ్ళడం మంచిది, అనవసరంగా సెన్సిటివిటీ పెరిగిపోతుంది అని అంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్కేలింగ్ చేస్తే పళ్ళు లూజ్ అవటం అనేది పూర్తిగా తెలియక మూఢనమ్మకం అది. అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే మెథడ్ ఏంటంటే, రెగ్యులర్గా వన్స్ ఇన్ ఏ ఇయర్ డెంటిస్ట్ దగ్గర పళ్ళు స్కేలింగ్ చేయించుకునే వాళ్ళకి లైఫ్ లాంగ్ న్యాచురల్ టీత్ ఉంటాయి. అసలు ప్రధానంగా పళ్ళు ఊడిపోవటానికి కానీ లూజ్ అవటానికి కానీ కారణం గార పట్టడం వల్ల. కరెక్ట్. సో గార పేరుకుపోయి అది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50, 60, 70కి వచ్చేసరికి గార పెరిగిపోతుంది. గార అంటే టాటర్. టాటర్ ఎప్పుడైతే ఎక్కువ శాతం అక్యుములేట్ అయిపోయిందో చిగుళ్ళు వీక్ అవుతాయి. సో పన్ను కింద ఉండేటువంటి బోన్ సపోర్ట్ తగ్గిపోయి బోన్ లాస్ అంటాం దాన్ని. ఎప్పుడైతే బోన్ తగ్గిపోతే పళ్ళు లూజ్ అవుతాయి. సో స్కేలింగ్లో మనం చేసేది ఏంటి, ఫార్మ్ అయినటువంటి ఎక్స్టర్నల్ డిపాజిట్, దాన్ని టాటర్ అంటాం. సో ఆ స్కేలింగ్ చేసే మెషిన్ మన పన్ను ఎనామిల్ అసలు ఏమి చేయలేదు. స్కేలింగ్ చేసేటప్పుడు మనం టంగ్ మీద పెట్టినా కూడా అది ఏం చేయదు. ఓహో. టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది తప్ప, అంతే. ఇట్స్ ఓన్లీ వైబ్రేషన్, ఇట్ కెనాట్ డ్రిల్. ఓకే ఓకే. ఇట్ కెనాట్ స్పాయిల్ ఎ టూత్. రైట్. సో ఓన్లీ ఆ టాటర్ మీద వైబ్రేషన్ వల్ల టాటర్ ముక్కలుగా అయిపోయి వాటర్ తో క్లీన్ అయిపోతుంది. కరెక్ట్. సో ఎప్పుడైతే ఆ డీస్కేలింగ్ చేస్తుందో, సో మీకు ఆటోమేటిక్ గా పళ్ళు లూజ్ అవడానికి గల కారణమైన టాటర్ మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా చిగుళ్ళు హెల్దీ అవుతాయి. కరెక్ట్. సో చిగుళ్ళు బలం అవుతాయి. కరెక్ట్ కరెక్ట్. అందుకని రెగ్యులర్గా అంటే మనం వన్స్ ఇన్ ఏ ఇయర్, కొంతమందిలో టాటర్ ఫార్మేషన్ తత్వం ఎక్కువ ఉంటుంది. అవును. అటువంటి వాళ్ళు ఎసిడిక్ బాడీస్ కూడా ఎక్కువ, అదొక రీజన్ ఉంటుంది. డయాబెటిక్స్ లో ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్స్ లో జనరల్ గా దే లూజ్ దేర్ టీత్ బికాస్ బోన్ లాస్ ఈజ్ మోర్ ఇన్ డయాబెటిక్స్ దాన్ నాన్ డయాబెటిక్స్. సో వాళ్ళకి ఏం చెప్తాం, ప్రతి 6 నెలలకి పళ్ళు క్లీన్ చేయించుకుంటే గార ఎప్పుడప్పుడు చిన్న స్టార్టింగ్ దశలో పోతుంది. సో చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. బ్యాక్టీరియల్ గ్రోత్ మనం ఆపేస్తున్నాం.